వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్లో దళిత హక్కుల పరిరక్షణ సమితి, దళిత మహాసభ నాయకులు మాచవరపు జూలియన్, నీలం నాగేంద్రములు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేశారు. మతం తీసుకుంటే వాళ్ళకి ఏదో హోదా పెరుగుతుందని, ఎస్సీ సర్టిఫికేట్లు వాళ్ళ క్రిస్టియన్ సర్టిఫికేట్లను కూడా రద్దు చేయాలని, వాళ్ళకి ఎస్సీలుగా కాకుండా క్రిస్టియన్గా చూసి బీసీలో పెట్టాలని ఒక డిమాండ్ పెడుతూ ఉన్నారు. అది సుప్రీంకోర్టులో కూడా వేసి సుప్రీంకోర్టు బీజేపీ ప్రభుత్వం వాళ్ళ యొక్క అధికారంతో దాన్ని సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ తెచ్చుకొని అదేదో మొత్తం కూడా భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక వాతావరణాన్ని వాళ్ళ యొక్క పత్రికల ద్వారా వాళ్ళ ఆడియోల ద్వారా వీడియోల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మిత్రులారా, మనం గమనించాల్సిందంటే తెలుగుదేశం పార్టీ తన్నిందని వైఎస్ఆర్ పార్టీ కొట్టేస్తున్నాం, వైసీపీ పార్టీ వాళ్ళు తన్నినప్పుడేమో తెలుగుదేశానికి కొట్టేస్తున్నాం. ఇలాగా పార్టీలు మార్చి మనం ఓట్లేస్తున్నా ఏ పార్టీ కూడా దళితులకు అండగా లేదు. ఎందుకంటే ఈరోజు ఆకివీలో జరిగిన ఇన్సిడెంట్ని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కనీసం ఖండించడం కానీ అక్కడికి వెళ్ళేసి ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ ఉంది. మన మిత్రులకి సహజంగా క్రైస్తవ మతం, ఎందుకంటే మనం క్రైస్తవులుగా పుడుతూనే మనం హిందువులు, కానీ మనం హిందువులు మనం దగ్గర రానికుండా మనకి అంటరానితనంగా మన చదువుకు దూరంగా మరి ఆస్తికి దూరంగా మనం దూరంగా నెట్టివేయబడ్డారు. కాబట్టి క్రైస్తవులు వచ్చి మనం దగ్గర తీసుకొని మనం వాళ్ళతో సమానంగా మనకు మనుషుల్లాగా మనకు గౌరవాన్ని ఇచ్చినటువంటి క్రైస్తవ మతం. అందువల్ల క్రైస్తవ మతాన్ని ఎక్కువగా మన వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అయినారు. మరి క్రైస్తవ మతం ఆకర్షితులైన మాత్రాన మన యొక్క ఎస్సీ హోదా పోదు. ఈరోజు మన క్రైస్తవ మతం తీసుకొని వాళ్ళు బీసీసీ కింద పెడితే రేపు ఎవడన్నా మనల్ని అగ్రవర్ణాలను తిట్టేవాడు నువ్వు మాట్లాడవా మాదిగోడవా అంటాడు తప్ప నువ్వు క్రైస్తవుడు అని చెప్పి తిట్టడు. కానీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కూడా మీకు వర్తించదు అనే పద్ధతిలో ఈ రకంగా వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇప్పుడు రఘురామకృష్ణరాజు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మరి యొక్క బీజేపీ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ వాళ్ళందరూ కూడా కూటమిగా అండ ఉండబట్టే అతను ఆ రకంగా రెచ్చిపోతున్నాడు. మరి ఆంబోతు ఊరి మీద వదిలిపెట్టిన ఆంబోతులాగా రఘురామకృష్ణరాజు క్రైస్తవులు ఎక్కడుంటే అక్కడ చర్చిలు పగలగొట్టండి, చర్చిలకి పర్మిషన్ లేకపోతే వాటిని మొత్తం తీసేయండి అంటున్నారు. మనం గుళ్ళు కూడా ఏడబెడితే ఆడ గొంతుల్లో సందుల్లో గుళ్ళు పెట్టి పూజలు చేస్తూ ఉంటే మనం ఏ రోజు మన క్రైస్తవులు హిందూ దేవాలయాన్ని పగలగొట్టమని కానీ హిందువుల యొక్క వాళ్ళ మనోభావాన్ని దెబ్బతినేటట్టుగా క్రైస్తవులు ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఈరోజు రఘురామకృష్ణరాజు లెగిస్తే అతనేదో గవర్నమెంట్ మొత్తం జీవో అతనే ఇచ్చినట్టుగా క్రైస్తవులు కనుక పర్మిషన్ లేకుండా చర్చి కడితే చర్చిలు మొత్తం పగలగొట్టండి, తీసేయండి అని చెప్పని కూడా రఘురామకృష్ణ చెబుతున్నాడు. ఈ రఘురామకృష్ణ రాజు గారికి కనుక నోటికి కళ్ళనేయకపోతే చంద్రబాబు నాయుడికి భవిష్యత్తులో మన క్రైస్తవులు దళితులు అందరూ కూడా తగిన బుద్ధి చెబుతారని తక్షణమే రఘురామకృష్ణ యొక్క నోరు మూపించాల్సిన అవసరం ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా దళిత మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది.